ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో పితృదోషం ఎలా మనం గుర్తించవచ్చు, పితృదోషం ఎటువంటి కారణాల వల్ల ఏర్పడుతుంది, అలాగే పితృదోషం ఏ గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతుంది, పితృదోషం ఫలితాలు ఎప్పుడు అనుభవిస్తాము, ఒక్కొక్క గ్రహము కూడా తనదైన శైలిలో పితృదోషం యొక్క ఫలితాన్ని ఎలా ఇస్తుంది, ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. పితృదోషం గురించి ఇంతకుముందు కూడా వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో కూడా కొన్ని పాయింట్స్ ఇంతకుముందు చెప్పనివి చెప్పేటి ప్రయత్నం చేస్తాను, రిపీట్ కాకుండా చూస్తాను. అయితే సాధారణంగా పితృదోషం అనేది ఏ స్థానంలో ఏర్పడింది అనే దాన్ని బట్టి ఎటువంటి ప్రభావం ఉంటుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పితృదోషం ఒకసారి ఏర్పడిన తర్వాత అన్ని చెడు ఫలితాలు కూడా అదే పితృదోషం ఇవ్వదు. ఉదాహరణకి ధనానికి సంబంధించినటువంటి స్థానంలో పితృదోషం ఏర్పడినట్టయితే సెకండ్ హౌస్లో ఫ్యామిలీకి సంబంధించిన ట్రబుల్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మాటకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, వాక్కు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఏ స్థానంలో పితృదోషం ఏర్పడింది అనే దాన్ని బట్టి దాని ఫలితాలు మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఏ దోషం ఏర్పడినా కానీ ఆ దోషాన్ని ఇచ్చేటువంటి గ్రహాల మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. లేదా జైమిని దశల్లో కూడా ఆ ఫలితాన్ని జాతకుడు అనుభవిస్తాడు. ఎందుకంటే జైమినిలో రాశి దశలు ఉంటాయి. ఇక ప్రధానమైనటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే సంతానానికి సంబంధించినటువంటి స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము, ఉద్యోగానికి సంబంధించిన స్థానము, అలాగే రుణబాధలు, అనారోగ్యము, యాక్సిడెంట్స్, వీటికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో గ్రహాలు ఉన్నప్పుడు, పితృదోషంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలని ఇస్తుంది పితృదోషం అనేది తెలుసుకుందాము. సాధారణంగా రాహువు, కేతువు, రవి, చంద్ర, శని ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడేది పితృదోషం. అంటే రవి రాహుల కలయిక, చంద్ర రాహుల కలయిక, శని రాహుల కలయిక, ఈ విధంగా వీటి కలయిక 2 లేదా 3 గ్రహాలు కలిసి ఉండడము, ఇవన్నీ కూడా పితృదోషాన్ని ఇస్తాయి. అయితే కొన్ని పోర్ట్ఫోలియోస్, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని కనుక చూసినట్టయితే సంతానానికి సంబంధించినటువంటి స్థానాల్లో కనుక పితృదోషం ఏర్పడినట్టయితే, అంటే 5th హౌస్, 9th హౌస్, ఈ రెండు కూడా సంతానానికి మనం పరిశీలించాలి. 5th హౌస్ అనేది పూర్వపుణ్యస్థానము, 9th హౌస్ అనేది పితృస్థానము. 5th హౌస్ నుంచి తాను ఇంతకుముందు ఆర్జించినటువంటి పుణ్యం బలం వలన అనుభవించేటువంటి సుఖాలని తెలియజేసేది 5th హౌస్. తాను ఆర్జించుకున్నటువంటి కర్మల్ని, వాటి ఫలితాలని తెలియజేసేది 5th హౌస్. 9th హౌస్ విషయానికి వచ్చినట్టయితే తన పెద్దలు ఆచరించిన కర్మల యొక్క ఫలితాలను అనుభవించడము అని తెలియజేసేది 9th హౌస్. ఈ రెండు కూడా మనం ప్రధానంగా స్టడీ చేయాలి సంతానపరమైనటువంటి పితృదోషాన్ని స్టడీ చేసేటప్పుడు. అయితే 9th హౌస్ అనేది పితృస్థానంగా కూడా చెప్పబడింది. 10th హౌస్ అనేది కూడా తండ్రికి స్థానంగా చెప్పబడింది. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని కనుక చూసినట్టయితే 9th హౌస్ పితృస్థానం అయ్యి ఒక వంశ పరంపరని తెలియచేస్తుంది. కాబట్టే సంతానానికి సంబంధించిన ఫలితాలని చూసేటప్పుడు 9th హౌస్ను కూడా చూడాలి. ఆ వంశం కొనసాగుతుందా లేదా, ఆ వంశంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు వంశంలో పుట్టేటువంటి పిల్లలకి ఏదో ఒక తీవ్ర అనారోగ్య సమస్య ఉండడము, లేకపోతే పెళ్లి కాకపోవడము, లేకపోతే ఎంగేజ్లో చనిపోవడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ పితృదోషం అనేది 9th హౌస్ని ప్రభావితం చేసింది. ఇక్కడ 5th హౌస్, 9th హౌస్ అన్నప్పుడు 5th హౌస్ యొక్క ఆరూఢము, 9th హౌస్ యొక్క ఆరూఢం కూడా మనం చూడాలి. పంచమారూఢము, భాగ్యారూఢము, ఇవి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక 5th హౌస్, 9th హౌస్లో కనుక పితృదోషం ఏర్పడినట్టయితే పిల్లలు లేకపోవడం కావచ్చు, లేదా కరిగిన పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, చిన్నప్పుడే కొంత అవయవ లోపంతో పుట్టడము, లేదా ఆటిజంతో పుట్టడము, ఇటువంటి సమస్యలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తనకు కలిగిన సంతానం వివాహం చేసుకోకుండా ఉండిపోవడము, లేదా వివాహం అయితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదిగా ఉండడము, ఇటువంటి వివాహాలు జరగడము అనేది కూడా మనం చూడొచ్చు. అయితే స్త్రీల విషయంలో 5th హౌస్లో పితృదోషం కనుక ఉన్నట్టయితే మిస్క్యారేజెస్ ఎక్కువగా జరుగుతూ ఉండడము, సంతానం కలక్క చివరికి ఎవరినైనా దత్తత చేసుకోవడము, ఇటువంటి ఫలితాలు కూడా మనం
చూడొచ్చు. లేదా సంతానం లేకుండా మిగిలిపోవడము, సంతానం చిన్న వయసులోనే చనిపోవడం, తన కళ్ళెదురుగుండే అంటే తల్లిదండ్రుల కళ్ళెదుటే బిడ్డలు చనిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తుంది పితృదోషము. అయితే ఇందాక చెప్పినట్టుగా ఏ దోషం ఫలితం చూసినా కానీ ఆ దోషంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఒక మహాదశ నడిచేటప్పుడు దాని యొక్క ఫలితాన్ని పూర్తి స్థాయిలో జాతకుడు అనుభవిస్తాడు, అంతర్దశల్లో కంటే కూడా. ఇక వివాహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కనుక చూసినట్టయితే వివాహం కాకపోవడము, అదేవిధంగా వివాహం అయిన తర్వాత డైవర్స్ అవ్వడము, లేదా ఇందాకే చెప్పినట్టుగానే ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అవ్వడము, అబ్బాయి కంటే అమ్మాయి పెద్దదై ఉండడము, వివాహం అయిన తర్వాత ఎక్కువ ఘర్షణ వాతావరణము, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది పితృదోషము వివాహానికి సంబంధించిన స్థానాల్లో ఉంటాయి. అంటే 2nd హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఇటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్టయితే. ఇక దుస్థానాల్లో పితృదోషం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను చూడొచ్చు అని చూసినట్టయితే సడన్ యాక్సిడెంట్స్కి గురవ్వడము, అలాగే చనిపోవడము, అది కూడా ఎవరి చేతో చంపబడ్డము, దీర్ఘమైనటువంటి రోగాలు, హాస్పిటల్లో డయాగ్నోసిస్ చేసినా కానీ అంతు చిక్కని రోగాలు రావడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ పితృదోషము. ఇక కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే జాబ్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా స్ట్రెస్ ఉండడము, తను పనిచేసిన దానికి గుర్తింపు రాకపోవడము, అధికారులతో సరైనటువంటి ఒక రిలేషన్ లేకపోవడము, తనని కిందకు తోసి పైకి వెళ్ళేటువంటి వ్యక్తులు చుట్టూ ఉండడము, జీవితంలో కెరియర్లో స్టెబిలిటీ లేకపోవడము, లేదా జాబే చాలా కాలం జాబ్ లేకుండా ఉండడము, తరచూ జాబ్స్ మారుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ ఇస్తుంది పితృదోషము. ఇక పితృదోషానికి కారణాలు కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. క్లుప్తంగా కనుక చూసినట్టయితే చనిపోయిన పెద్దవారికి నియమబద్ధంగా రెగ్యులర్గా పితృకర్మలు చేయకపోవడము, అలాగే బలవంతంగా అబార్షన్స్ చేయించడము, లేదా ఎవరన్నా ఆ కుటుంబంలో అసహజ మరణానికి గురవ్వడము, యాక్సిడెంట్లో చనిపోవడము, సూసైడ్ చేసుకుని చనిపోవడము, లేదా దైవాపచారం ఎవరన్నా చేసి ఉండడము వారింట్లో, ఇటువంటివన్నీ కూడా పితృదోషానికి కొన్ని కారణాలుగా మనం చెప్పచ్చు. అయితే వీటికి నివారణ ఏంటనేది కూడా మనం ఫైనల్లో నేను కొన్ని చెప్తాను. అయితే ఈ పితృదోషం కలిగినప్పుడు అందులో పాల్గొన్నటువంటి గ్రహాల యొక్క దశ నడిచేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఈ ఫలితాలు చెప్పేటప్పుడు ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు ఉంటాయి. అయితే ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి కొన్ని నైసర్గిక కారకత్వాలు ఉంటాయి, కాబట్టి ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఉదాహరణకి రవి మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే వారి సంతానం కొనసాగలేకపోవడము, అంటే వారి సంతానానికి సంతానం లేకపోవడము, అదేవిధంగా కెరియర్లో ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్, కెరియర్లో సెటిల్మెంట్ లేకపోవడము, కెరియర్లో ఎదుగుదల లేకపోవడము, ఒక స్టేబుల్ కెరియర్ అంటూ లేకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, అలాగే మైండ్ ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉండడము, తల్లితో విరోధము, లేదా చిన్నప్పుడే తల్లి చనిపోవడము, అదేవిధంగా ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నా కానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక కుజుడి విషయానికి వచ్చినట్టయితే సోదరులతో అంటే సిబ్లింగ్స్ అంటాము, సోదరితో లేదా సోదరులతో ఎప్పుడు విభేదాలు, తగాదాలు, అలాగే ఆస్తి తగాదాలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉండడము, అందులోనూ భూమికి సంబంధించిన వివాదాల్లో ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులు ఘర్షణ పడుతూ ఉండడము, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ రావడము, సడన్ లాసెస్ రావడము, యాక్సిడెంట్స్ గురవడము, తరచూ సర్జరీస్ చేయించుకోవాల్సి రావడము, రుణబాధలు ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి ఫలితాలు పితృదోషంలో ఉండి కుజమహాదశ నడుస్తూ ఉన్నట్టయితే. బుధుడి విషయానికి వచ్చినట్టయితే బుధ మహాదశ నడుస్తూ ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి మానసికపరమైనటువంటి అలాగే బుద్ధికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే ఆటిజం వంటి సమస్యలతో బాధపడేటువంటి పిల్లలు పుట్టడము, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అది కూడా ఆకస్మిక నష్టాలు, ఆకస్మికంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడము, బంధువులతో సమస్యలు, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువు విషయానికి వచ్చినట్టయితే
ఎడ్యుకేషన్లో బ్రేక్స్ వస్తూ ఉండడము, సంతాన సమస్యలు, ఇందాక చెప్పినట్టుగా సంతానం వృద్ధిలోకి రాకపోవడము, అనారోగ్య సమస్యలతో సంతానం ఉండడము, ఇటువంటి సమస్యలు, అలాగే కోర్టు చిక్కులు, లీగల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సతమతమవుతూ ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, ఈ విధంగా, అలాగే తల్లిదండ్రులని పిల్లలు పట్టించుకోకపోవడము, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రమహాదశ నడుస్తూ శుక్రుడు కనుక పితృదోషంలో ఉన్నట్టయితే వివాహం కాకపోవడము, లేదా వివాహం అయిన తర్వాత మళ్ళీ డైవర్స్ అవ్వడము, మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వ్యసనాలకు బానిస అవ్వడము, జోదము, లాటరీ ఇలాంటి వాటిలో పెద్ద మొత్తంలో ధనం కోల్పోవడము, ఇలాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యసనాల బారిన పడడం కూడా శుక్రుడు పితృదోషంలో ఉంటే ఇచ్చేటువంటి ఫలితంగా మనం చూడొచ్చు. ఇక శని విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడు కూడా కెరియర్ స్టేబుల్గా లేకపోవడము, జాబ్ రావడమే కష్టంగా మారడము, ఒకవేళ జాబ్ వచ్చినా కానీ అందులో ఎదుగుదల లేకపోవడము, తను ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాకపోవడము, ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉండడము, నిరంతరం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, చిన్న వయసులోనే చనిపోవడము, ఇవన్నీ కూడా శని ఇచ్చేటువంటి పితృదోషానికి కొన్ని రిజల్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక రాహు మహాదశ నడుస్తున్నప్పుడు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మోసానికి గురవడము, తన చుట్టూ ఉన్నవారే తనని మోసం చేయడము, తీవ్రమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధన నష్టము, వ్యాపార నష్టము, అలాగే సంప్రదాయ విరుద్ధమైనటువంటి వివాహం చేసుకోవడం, కులాంతర వివాహం, మతాంతర వివాహం, ఇలాంటి వివాహాలు. ఇక లవ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ రావడము, ఈ విధంగా వైవాహిక సమస్యలు ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడము, సర్జరీస్ తరచూ జరుగుతూ ఉండడము, వ్యాపారంలో తీవ్ర నష్టాలు, అలాగే ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా కూడా సంక్షోభం కలిగించే పరిస్థితులు ఎదురవడము, యాక్సిడెంట్స్కి గురవడము, డయాగ్నోస్ చేయడానికి కష్టంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేయడము, ఆస్తి తగాదాల్లో ఆస్తి అంతా కోల్పోవడము, జీవితంలో ఒక పర్పస్ ఏమీ లేకుండా అట్లా గడుపుతూ ఉండడము, కేతు మహాదశ అంతా కూడా ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ పితృదోషానికి రెమెడీస్ చేసుకునేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి చేసి వదిలేస్తే పితృదోషం అనేది పోవదు. దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ ఉండాలి అంటే నిరంతరం కొంత ఆ పితృదోషానికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా చనిపోయినటువంటి పెద్దవారికి పితృకర్మలు అంటే శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉండడము, రెగ్యులర్గా అన్నదానం చేస్తూ ఉండడము, అదేవిధంగా కష్టాల్లో ఉన్నవారికి తనకు తోచిన సహాయం చేస్తూ ఉండడము, ఇవి సాధారణంగా పితృదోషం యొక్క తీవ్రతని తగ్గిస్తాయి. చనిపోయిన పెద్దవారికి పితృకర్మలు నిర్వహించడం అనేది చాలా మంచి రెమెడీగా చెప్పబడింది. ఈ విధంగా కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే అన్నదానం కావచ్చు, ఒకసారి చేసి ఆపేయకుండా, ఉదాహరణకి నాసిక్ త్రయంబకేశ్వర్లో పితృదోష నివారణ పూజ అనేది కొంత రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారైనా చేయిస్తూ ఉండడము, ఇలాంటివి చేయడం వలన చాలా మటుకు ఫలితాలు ఉంటాయి. ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది. ఇంట్లో కూడా మనశ్శాంతి, కుటుంబ సభ్యుల మధ్య మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ డెవలప్ అవడానికి రెమెడీస్ రెగ్యులర్గా చేయడం అనేది కూడా మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా పితృదోషం కనుక ఉంది అని ఐడెంటిఫై చేసినట్టయితే ఆ పితృదోషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశ నడుస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా నడుస్తున్నట్టయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడము, అలాగే ఇందాక చెప్పినట్టుగా పితృదోష నివారణ పూజలు చేయించుకోవడము రెగ్యులర్గా, ఇలా కనుక చేస్తున్నట్టయితే చాలా మటుకు దోష తీవ్రత తగ్గి కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. వారికి కూడా మానసిక ఆందోళనలు తగ్గి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనోధైర్యంతో ఆ దశంతా అనుభవించడానికి, పాజిటివ్గా అనుభవించడానికి వీలు కల్పిస్తాయి ఈ రెమెడీస్. కాబట్టి పితృదోషం గురించి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పితృదేవతను సంతృప్తి పరుస్తామో వాళ్ళు తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తారు. కాబట్టి ప్రతివారు కూడా పితృదోష నివారణ అనేది రెగ్యులర్గా చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం మంచిది. దేవతారాధన కంటే కూడా గొప్పది పితృదేవతారాధన. దేవతారాధనలో అపచారాలు జరిగినా పర్వాలేదు, ఒక్కొక్కసారి మనం రోజు పూజ చేయలేకపోయినా పర్లేదు, కానీ పితృదేవతల్ని ఎంత మనం ఆరాధన చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. వాళ్ళ వంశాన్ని రక్షిస్తారు, వంశాన్ని దీవిస్తారు పితృదేవతలు. ఈ విధంగా పితృదోషం కనుక ఉన్నట్టయితే తగినట్టుగా అనాలిసిస్ చేసుకుని దానికి తగ్గట్టుగా రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుగా దోష తీవ్రత తగ్గి శుభ ఫలితాలు అనుభవించడానికి వీలు కల్పిస్తాయి ఈ రెమెడీస్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.